According to very early tradition, Mary gave birth to Jesus, represent the 14 generations from Abraham to David, 14 from David to the Babylonian exile of the Jewish people, and 14 from the exile to the birth of Jesus. Now, the tradition that Jesus was born here dates back to the 1st century, having been a pilgrimage site for many early Christians. In fact, Christian apologist Justin Martyr, who lived from 100 to 165 AD, Christmas Anandam, Anandam, Christmas Anandam, Anandam, Christmas Anandam, Anandam, Christmas Anandam, Anandam, Christmas Anandam, Anandam. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన వెల్దుర్తి ఏబిఎన్ చర్చిలో కూడా ఈరోజు ప్రత్యేక ప్రార్థనలతో మరి ఈరోజు యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా మరి వెల్దుర్తి ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభునామమున మరి వెల్దుర్తి మరి పట్టణ వస్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2025 సంవత్సరాల క్రితమున మరి పరలోకములో దేవాతి దేవుడుగా ఉండి ఈ భూమి మీదికి మానవులను రక్షించడానికి ఈ లోకానికి అరుదించిన దినం అంటే దేవుడే మానవుడిగా జన్మించింది క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండగ మరి రోజు ప్రపంచమంతటా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా జన్మించినాడని మరి ప్రపంచమంతా ఈరోజు ఆరాధిస్తున్నారు, ఆయనను పూజిస్తున్నారు. మరి ఆయన జన్మించింది ఎందుకు అంటే లోకములో ఉన్న మానవులను వారి పాపము నుండి రక్షించడానికి, వారిని మరి పాపము నుండి విమోచించడానికి ఆయన ఈ లోకమునకు మానవునిగా జన్మించినాడు. ఆయన జన్మించడం మాత్రమే కాకుండా మరి మానవుల కొరకు తన ప్రాణాన్ని కూడా మరి శిలువలో బలియాగం చేసి మానవుల యొక్క పాప మరి శాపముల నుండి విడిపించి వారికి రక్షణ మార్గం మరి మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి లోకానికి మరి యేసుప్రభు రావడం జరిగింది. మరి కాబట్టి ఈనాడు మరి ప్రపంచమంతటా అనేకమైనటువంటి చెడు మరి వాటిని కలిగి మరి మానవుడు నశించిపోతున్నాడు, నరకానికి వెళుతున్నాడు గనక అట్టి నరకాన్ని తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి మానవునిగా జన్మించాడు కనుక మరి మీకు అందరికి కూడా ఈ శుభవర్తమానము ఆనాడు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మరి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనములో అక్కడ గొర్రెల కాపరులు మరి పొలములో మందను కాచుకొనుచున్నప్పుడు గాబ్రియేలు దూత మరి వారి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై మరి గొర్రెల కాపరులారా మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే ఆనవాలని చెప్తూ దూత గొర్రెల కాపరులకు ఒక శుభ సందేశము అందించింది. ఆ సందేశాన్ని విన్నటువంటి గొర్రెల కాపరులు అరణ్యములో పొలములలో ఉన్నటువంటి వారిని మరి వారు యేసు ప్రభు శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వారు ఆయనను పూజించి ఆయన ఆరాధించినారు. అలాగే ఆకాశములో నక్షత్రం మరి గొప్ప మహానుభావులు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది. అది మరి ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకొని ఒక రాజు ఒక గొప్ప మహనీయుడు పుట్టినాడని తెలుసుకొని మరి యేసును మరి వెంబడించినారు. ఆ నక్షత్రము యేసు ఉన్నటువంటి బెత్లెహేము గ్రామంలో ఆయన జన్మించిన స్థలానికి నక్షత్రము నడిపించింది. వారు ఆ నక్షత్రాన్ని చూచి మరి వారు ఆనందించి యేసును ఆయన మరి మరియా యోసేపును తల్లిదండ్రులను చూచి వారు ఆయన ఆరాధించినారు. కాబట్టి లోకములో ఉన్న మానవులకు కూడా ఇటువంటి రక్షణ అనుగ్రహించడానికే ఆయన మానవుడిగా జన్మించినాడు గనుక ఈ సమయంలో ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవం కలుగుతుందని ఈ దినము మరి సందేశాన్ని మీకు తెలియజేస్తూ మరి మా వెల్దుర్తి గ్రామం అంతటికి మరి క్రిస్మస్ శుభములు దీవెనలు కలగాలని మరి తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. నా పేరు రెవరెండ్ శ్రీ యోసేపు, వెల్దుర్తి ఏబిఎం మరి మొదటి సంఘము మరి సంఘ కాపరి. దేవాది దేవుడు రాజులకు రాజైనటువంటి ప్రభువైన యేసు ప్రభు గారి ఈరోజు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి మీరు ఇచ్చే సందేశం చెప్పండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మరి ఈ గ్రామ దేశ మరి సంఘ ప్రజలైనందరికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి క్రిస్మస్ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా నేటి దినమందు మరి క్రీస్తు జన్మదినాన్ని మరి పురస్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడని దైవవాక్యము తెలియజేస్తుంది. ఆయన బీదలను మరి కనికరించి బీదలకు సువార్త ప్రకటించేవారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయన పాపుల రక్షకుడు తెలియజేస్తుంది. కాబట్టి మరి గడిచిన 2000 సంవత్సరాల క్రితం మరి అంతకంటే ముందుగా 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారి మరి జన్మదినం గురించి దైవ గ్రంథము గోచరిస్తూ ఉంది. ఆయన ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు అనబడే నామకరణంలో ఈ లోకంలో కన్య మరియమ్మ గర్భము జన్మిస్తాడు. ఆయన అనేకుల కొరకు రక్తం చిందిస్తాడు. ఆయన మరణమును పొంది తిరిగి మరలా సమాధిని గెలిచి లేస్తాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేసింది. కాబట్టి మేమందరం కూడా ప్రకటించేది ఒకటే, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరి ఎలాంటి ఘోరమైనటువంటి పాపులైనా ఆయన క్షమిస్తాడు. ఆయన ద్వారానే మరి పాప క్షమాపణ ఉంది తెలియజేస్తూ ఉన్నాము. ఈ సువార్త ఆనాడు యేసు ప్రభువు వారు మరి భూలోకంలోనికి వచ్చి ప్రపంచవ్యాప్తంగా యెరూషలేము దేశంలో ప్రాముఖ్యంగా అనేక చోట్లకి వెళ్ళి ప్రకటించాడు. తన శిష్యులకు ఏర్పాటు చేసి మరి అధికారాన్ని ఇచ్చాడు ప్రకటించమని. తర్వాత మీరు వెళ్ళి అనేక జనులు నాకు శిష్యులుగా చేయండి, మరి అప్పుడే వారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారని చెప్పేసి యేసు ప్రభువు వారు బోధించారు. అదే బోధన నాడు మేము అనేకులకు అందజేస్తూ ఉంటూ ఉన్నాము. ఇది దేవుని యొక్క స్వార్థ మాకు అందించినటువంటి పనిని మేము నమ్మకంగా చేస్తున్నాము. ఇంతటితో నా సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసు ప్రభు గారి జన్మదిన వేడుకలు వెల్దుర్తిలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. స్తోత్రాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రేమటంటే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును గురించిన వర్తమానమును దేవుని సన్నిధిలో మన రక్షకుడైన క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల కిందట, అంటే 1800 సంవత్సరాల కిందట ఆయన భూలోకానికి అర్థించబడడానికి ఒక మానవ అవతారమును అనుగ్రహింపజేయుటకును మహాదేవుడు ఆ కన్యకను చూచెను. దేవునికి స్తోత్రాలు. గొప్ప పండుగ అనేటువంటి ప్రపంచమంతటా ఇది వెల్లడి చేయబడింది అన్నారు. భూ ప్రపంచమంతటా కూడా ఆయన భూ ప్రపంచమంతా ఎక్కడ రాజులు ఉన్నారో యుద్ధాలు చేసి 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 లాస్ట్కి గెలిచాడు. లాస్ట్కి కోతి కొరికి చచ్చిపోయినాడు. చూడండి, పరిస్థితిని బట్టి మనం చూసినప్పుడు ఈ రోజుల్లో మనం రాజులం అంటాం, మంత్రులం అంటాం, ప్రధానులు అంటాం, అధికారులు అంటాం. అందరికి సాగు రోజు ఉంది. దీన్ని జాగ్రత్త పడాలని పరిశుద్ధ బైబిల్ చక్కగా బోధించుతున్నది. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు క్రిస్మస్ వేడుకలు వెల్దుర్తిలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి పాస్టర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. సరే, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీకు ప్రజలకు ఇచ్చే సందేశం. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు మరి సర్వమానవాళి కొరకు 2025 సంవత్సరముల క్రితము ప్రపంచానికి మధ్యస్థంగా ఉన్నటువంటి మరి బెత్లెహేము అనేటువంటి గ్రామము నేడు యెరూషలేములో అది ఉంటా ఉందన్నమాట. పాలస్తీనా దేశంలో అది ఉంటా ఉందన్నమాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తూ వచ్చారు. ఆయన ఎందుకొరకు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చిందంటే మరి సర్వమానవాళి పాపము పరిహారము చేయుటకు, సర్వమానవాళి యొక్క లోక కళ్యాణార్థమై ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. మానవులు శరీరముతో ఆయా మరి భాగాలతో చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన మరి మానవుడు నోటితో చేసినటువంటి పాపము ద్వారా ఆయన నోటికి చిరకందిస్తూ వచ్చారు. ఆలోచనతో చేసినటువంటి పాపమును బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటము, చేతులతో చేసినటువంటి పాపమును బట్టి ఆయన చేతులలో చీలలు, కాళ్ళతో చేసినటువంటి పాపం నిమిత్తము ఆయన కాళ్ళలో చీలలు కొడతా వచ్చారు. శరీరంతో దొర్లి చేసినటువంటి ఆ యొక్క పాపం నిమిత్తము ఆయన పక్కలో బల్లెం పొడుస్తూ వచ్చారనమాట. అలాగున యేసుక్రీస్తు ప్రభు వారు మరి మానవుని యొక్క పాపము పరిహారము కావాలంటే ఒక యవ్వనమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆయన రక్తము చిందించుట ద్వారానే పాప పరిహారార్థం అవుతుంది. కానీ మరి ఏ రక్తము చిందించినా కూడా పరిహారార్థం కాదు. అలాగున
యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఆయన మరి ఆ యొక్క శిలువలో బలియాగమై చనిపోయి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ వచ్చాడనమాట. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చారనమాట. కాబట్టి నీవు నేను కూడా మరి మన యొక్క పాపములు తీసివేసుకోవాలి అని అన్నప్పుడు ఏమి చేసినా కూడా మరి మనము పరలోకానికి వెళ్ళమన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యమునకు చేరరు అంటూ ఉన్నారు. ఆయన ద్వారా ఎలాగూ పరలోక రాజ్యం చేరుతారంటే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి, దేవా నేను పాపిని, నా కొరకు నీవు రక్తం కార్చావు గనుక మరి ఆ యొక్క రక్తంలో నన్ను కడుగుము అని మీ యొక్క ఎక్కడున్నా కూడా మీ యొక్క గృహములలో మరి చిన్న ప్రార్థన చేసుకుంటే ఆయన మీ యొక్క హృదయంలోనికి వస్తాడు. ఆయన మీ యొక్క హృదయంలో జన్మిస్తాడనమాట. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఈ దినాన మేము ప్రజలందరికీ ఇవ్వబోయేటువంటి ఆ యొక్క సుసంతోషకరమైనటువంటి సువర్తమానము, ఆహ్వానం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మీ యొక్క హృదయంలోనికి మీరు ఆహ్వానించాలని మేము కోరుతా ఉంటున్నాము. శ్రమలకి భయపడవద్దు, మీరు అనారోగ్యానికి భయపడవద్దు. ఎందుకంటే నీ పక్షముగా యుద్ధము చేయటానికి యేసయ్య ఒక నక్షత్రముగా లోకంలో జన్మించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నువ్వు భయపడ. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత గొర్రెల కాపురులు కూడా తన మందని పలుకులో కాచుకుంటున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమయ్యాడు. వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది.